విజయవంతమైన వ్యక్తి కూడా అపజయాన్ని చూడటానికి కారణాలు. చాణక్య నీతిలో సక్సెస్ఫుల్ వ్యక్తులు కూడా ఓడిపోవడానికి కారణాలను వివరించారు. చాలా మంది జీవితంలో విజయం సాధిస్తారు, కానీ వారికి ఉన్న కొన్ని లక్షణాలతో అపజయం పాలవుతారు. ఒక వ్యక్తి జీవితంలోని అనేక అంశాలపై చాణక్య నీతి ఎన్నో విషయాలను చెబుతుంది. అందుకే చాణక్య నీతిని నేటికీ పాటిస్తూ ఉంటారు. చాణక్యుడి మాటలను అనుసరించడం ద్వారా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, జీవితాన్ని చాలా సులభం చేసుకోవచ్చు. చాణక్య నీతి అనేది జీవితానికి ఎంతో ఉపయోగపడేది. మీరు దానిని వివరంగా పరిశీలిస్తే మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే అనేక పాఠాలను నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి సమాజంలో గౌరవం పొందాలని కోరుకుంటారు, కానీ కొన్ని అలవాట్ల వల్ల తమ ప్రతిష్టను పాడు చేసుకుంటారు. ఇది వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. జీవితంలో కొన్ని నియమాలు పాటించడం మంచిది. చాణక్యుడు ప్రకారం సమాజంలో గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు జీవితంలో కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఈ విషయాలు పాటించకపోతే విజయవంతమైన వ్యక్తి కూడా నష్టపోతాడు. చాణక్య నీతి మీ గౌరవాన్ని పెంచే కొన్ని సూత్రాలను ఇచ్చారు. వాటిని ఫాలో అయితే జీవితంలో గెలవవచ్చు. సరైన సహవాసం. చాణక్య నీతి ప్రకారం ఎల్లప్పుడూ సరైన సహవాసం పొందడానికి ప్రయత్నించాలి. మీ జీవితంలో మీ చుట్టూ ఉండేవారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఫలితం మీ ప్రవర్తన, స్వభావంలో కనిపిస్తుంది. తప్పు వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరం ఉండండి. మంచి వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా మీరు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రసంగంలో సరళత. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన ప్రసంగంలో ఎల్లప్పుడూ సరళతను కలిగి ఉండాలి. అలాంటి వారిని సమాజం ఆదరిస్తుంది. మీ ప్రసంగం మీ మాటల అర్థాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడూ మాటలో మాధుర్యాన్ని కాపాడుకోండి. తప్పుల నుంచి నేర్చుకోవడం. తమ తప్పుల నుండి నేర్చుకునే వ్యక్తులు ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటారని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి తన తప్పు నుండి నేర్చుకుంటే సమాజానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తాడు. ప్రవర్తన. ఒక వ్యక్తి తన ప్రవర్తనలో ఎల్లప్పుడూ వినయంగా, గౌరవంగా ఉండాలి. అలాంటి వారిని ప్రతిచోటా గౌరవిస్తారు. మంచి నడవడికను మెయింటైన్ చేసేవారు అనవసరంగా ఇబ్బందులు పడరు. వారు జీవితంలోని సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. అలాంటి వారికి సహాయం చేయడానికి ఇతరులు ఎప్పుడూ ముందుకు వస్తారు. జ్ఞానం. ఒక వ్యక్తి జ్ఞానం అతని గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ తన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. జ్ఞానం ఉన్న వ్యక్తి సమాజంలో ఎల్లప్పుడూ గౌరవించబడతాడు. మీరు జ్ఞానాన్ని పొందే ఏ అవకాశాన్ని వృధా చేయకూడదు. ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఆయన చెప్పిన జీవిత సత్యాలను నేటికీ పాటించేవారు ఉన్నారు. ఈ సూత్రాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ఈ కాలంలోనూ చాణక్య నీతి ద్వారా మన జీవితంలో జరిగే విషయాలను సరైన ప్రణాళికతో వెళ్ళవచ్చు. మనిషి జీవితంలో అనేక విషయాలను దాటాల్సి ఉంటుంది. వాటిలో విజయం సాధించాలంటే తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి. అది లేకుండా ఉంటే మీరు ఎంత సక్సెస్ఫుల్ వ్యక్తి అయినా ఓడిపోతారు.